బాల్యం నుంచి ఒకరికొకరు తోడు నీడుగా తిరిగిన మిత్రుల మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు కటకటాల పాలయ్యారు. భీమడోలు శివారు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్జు రమేష్, కర్రికొండ కుంకుళ్ల తులసి శ్రీనివాస్ చిన్నతనం నుంచి మిత్రులు. ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఈ క్రమంలో భీమడోలు శివారు 16వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో సోమవారం రాత్రి ఇనపరాటుతో రమేష్పై శ్రీనివాస్ దాడి చేసి హత్య చేశాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతుడి సోదరుడు వెజ్జు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. అన్ని సాక్ష్యాధారాలతో శ్రీనివాస్ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో భీమడోల్ సిఐ విల్సన్, ఎస్ఐ మదీనా బాషాతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ముందే పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని ఒక ముద్దాయి ఎవరైతే ఈ కుంకుడు శ్రీనివాస్ ఉన్నాడో ఇతను ఓ ప్లాన్ చేసుకున్నాడు. వీడిని ఎలా అయినా అంతమొందించాలని ముందే నిర్ణయించుకొని ఓ పథకం ప్రకారం ఆ రోజు అంతా ఫ్రెండ్స్ కలిసి ఈ పండగ సందర్భంగా కొంత డ్రింక్ చేసి అతన్ని ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక పథకం ప్రకారం ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఒక రాడ్ని పెట్టుకొని ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి బాగా డ్రింక్ చేసి ఇతన్ని కొంచెం జనం తక్కువగా ఉండే ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి ఆ హైవేలోనే ఒక సైడ్కి తీసుకుని వెళ్ళి ఆ సర్వీస్ రోడ్డు పక్కన ఎవరైతే ఈ డిసిజన్ శ్రీ వెజ్జు రమేష్ వాళ్ళ బ్రదర్ మణికంఠ చూసిన దాని మీద మణికంఠ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకు భీమడోల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మర్డర్ కేసు కాబట్టి భీమడోల్ విల్సన్ గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అన్ని కోణాలు వెలుగులు తీసుకుని ఈ రోజు నాడు ముద్దాయి అయినటువంటి శ్రీనివాస్ దొరకటంతో ఇతన్ని హైవే మీద అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేయడం జరిగింది పొలసానపల్లి బస్ స్టాండ్ దగ్గర. సో ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. ఇతని పైన రిమాండ్ పంపించడంతో పాటు షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం ఇద్దరు మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతోటి ముందే పథకం పన్నుకొని తను ఎలాగైనా అంతరించాలి, తన ఫ్యామిలీని చెప్తున్నాడు, తర్వాత ఈ బాకీలు కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నెపంతో అతను అంతమంచడం జరిగింది. పంపించడం తను షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వెంటనే ఈ కేసు జరిగిన 24-48 గంటల్లోనే మనకి ముద్దాయిని పట్టుకోవటం జరిగింది. కాబట్టి నేను అభినందిస్తూ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చేటట్టుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత ఎఫ్ఎస్ఎల్ టీం రప్పించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆధారాలు, అక్కడ ఉన్నటువంటి వేలుముద్రలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు, అన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మైన్యూట్గా చేస్తున్నాము. దీంట్లో ముద్దాయిలను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.